ముందుగాల 10 టీవీ ప్రేక్షకులకు మా పటాస్ న్యూస్ చూసేటోళ్ళందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పండుగ నాడు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా షురూ చేద్దాం పాండ్లి. ముందుగాలైతే పెద్ద వార్తలు చూడరి. పైసలకు తిప్పలైనా పరుగులు పెట్టిస్తారట. సర్కారోళ్ళు గట్టిగానే పని చేస్తారట. తెలంగాణలో అన్ని తీర్ల ఎగుర పెడతాడట సీఎం సారు. ఏడాదంతా ఏపీకి మంచిగా కలిసి వస్తుందట. పండుగ పూట ఖుషి చేసిండు రేవంత్ సారు. సన్న బియ్యం పథకం చాలు చేసిండు. సినిమా ఆఫీసు తెరిచిండు జగ్గారెడ్డి కాక. ఇక ఇప్పటి సంధి అదేనట సారు అడ్డ. పండుగ యాళ్ళల్లో గట్టిగానే పబ్బతి పట్టిండ్రు. భక్తులతోని కలకలలాడిన ఈ దేవుని గుళ్ళు. సీతారాముల కళ్యాణానికి ఘనమైన ఏర్పాట్లు. భక్తుల కొరకు చేస్తున్నారట సకల సౌలతులు. 6 గ్యారంటీల అమలు, సర్కారుల పథకాలు, ఎగస్ పార్టీల పంచాదులు, అప్పుల లెక్కలు, లీడర్ల కొట్లాటలు. విశ్వావసునామ సంవత్సరంలో కూడా తెలంగాణల రాజకీయం మస్తు కుత ఉడికట్టట్టే కనిపిస్తున్నది. మరి కొత్త పంచాంగం ఏం చెప్తున్నది, ఏం కదా, తెలంగాణ పార్టీల పంచాంగం, లీడర్ల జాతకం ఎట్లున్నది అన్ని తెలుసుకోవాలే కదా. పాండ్రి ఒకసారి అట్లా పోయి అందరు నడుచుకొని వద్దాం. ఈసారి గీట రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ సారు, డిప్యూటీ సీఎం భట్టి సారు, తతిమ లీడర్లంతా కూకొని అయ్యగారి చేత పంచాంగం చెప్పించుకున్నారు. మరిగ విశ్వావసునామ సంవత్సరంలో సర్కారోళ్ళు ఏం చేస్తారు, గ్రహాలు ఏమంటున్నాయట అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఆకలి అయిన వాళ్ళు విపరీతంగా ఉంటారు. ఆకలి తీర్చటానికి సంచిలో బియ్యం కొద్దిగానే ఉంటాయి. ఈ కొద్ది బియ్యాన్ని ఇంతమందికి పంచటం ఎలా అనేటువంటిదే సునిశ్చితమైన బుద్ధితో ఆలోచించి పంచాల్సిన బాధ్యత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంటుంది. ఇది కాస్త వారికి వారి బుద్ధి కుశలతకు ఒక చక్కటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం అని మీరు గ్రహించండి. ఖర్చు రూపాయి ఆమ్దాని ఆటానా అన్నట్టుంటది. అయినా సుత సీఎం సారు బండి బాగాయించి నడిపిస్తాడు. ఎవ్వలేం పికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పుకొచ్చిండు అయ్యగారు. ఇంకేమన్నాడో చూడుర్రే. రాష్ట్రానికి రావలసినటువంటి డబ్బు రాకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల పొరుగు రాష్ట్రాలతో నీళ్ల విషయంలో ఇంకో కొన్ని విషయాల్లో చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు. కానీ వాటిని సమన్వయంతో, బుద్ధి కుశలతతో, తన నైపుణ్యంతో, తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు. పక్క రాష్ట్రాలతోని పంచాదులు అవుతాయి అన్నట్టే చెప్పిండు. మరిగ చూడాలి ఎట్టెట్టయితుందో. ఇక సర్కారోళ్ళ పంచాంగం గిట్లుంటే అటు కారు పార్టీ వాళ్ళ ఆఫీసు తెలంగాణ భవన్ల లీడర్లంతా కూకొని పంచాంగం చెప్పించుకున్నారు. కేసీఆర్ సారుకు ఈ ఏడాది మంచిగానే కలిసి వస్తున్నదట. సారుది కర్కాటక రాశి కాబట్టి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజం 7, అవమానం 3 అంత మంచిగానే ఉన్నదన్నట్టు చెప్పుకొచ్చిండు అయ్యగారు. సీఎం రేవంత్ సారికే తిప్పలవుతుంది అన్నట్టు చెప్పొచ్చిండు కారు పార్టీ వాళ్ళ అయ్యగారు. అటు పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసుల సుత పూజలు గట్టిగానే నడిచినాయి. లీడర్లంతా కలిసి సుదర్శన యాగం చేసిండ్రు. అటెనక పంచాంగ శ్రవణం చేసిండ్రు. ప్రపంచానికే ఓ దారి చూపేటట్టు తయారైతుంది దేశం. పువ్వు పార్టీ వాళ్ళ పాలన అట్ట నడుస్తుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు అయ్యగారు. గిట్ల సర్కారోళ్ళు రవీంద్ర భారతిలో పంచాంగ శ్రవణం చేస్తే ఎగస్ పార్టీ వాళ్ళు పార్టీ ఆఫీసులలో పండుగ చేసుకుండ్రు. మరిగా చూడాలి ముంగట ఎట్టెట్ట నడుస్తుందో రాజకీయం. ఇస్తామన్నయాన్ని ఇచ్చుకుంటా, చెప్పినయాన్ని వేసుకుంటా మస్తు ఇగురంతో పనిచేస్తుండ్రు ఏపీ సర్కారోళ్ళు. కొత్త ఇగురం చేస్తున్నారు, కొత్త ఆశలు పుట్టిస్తుండ్రు. ముగ్గురు దోస్తులు కలిసికట్టుగా ముంగటికి నడుస్తాన్లు. అట్లిట్లా క్రోధినామ సంవత్సరంలకెంచి విశ్వావసునామ సంవత్సరంలకు అడుగుపెట్టిండ్రు. మరిగా ఈ ఏడు ఏపీలో ఎవలెవల జాతకం ఎట్లెట్లున్నది, రాష్ట్రం ఎట్లెట్ల ముంగటికి పోతాంది, పంచాంగం ఏం బలికిందో చూద్దాం పాన్లి. విజయవాడలున్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ సర్కారోళ్ళు పంచాంగ శ్రవణం చేసిండ్రు. సీఎం చంద్రబాబు సారు, తతిమ మంత్రులు, లీడర్లంతా పోయిండ్రు. మరిగా ఈ ఏడాది ఎట్లున్నది ఏం కథ అని చూసుకుంటే దొరుకుతాడండి. మనకు దొరికాడు. మన అదృష్టం. నిరంతరము ప్రజలు రాత్రి పగలు 30 ఏళ్లుగా వారిని నేను చూస్తున్నాను. ఏనాడు వారు నిద్రపోరు, ఒకరిని నిద్రపోనియ్యరు. ఇది ఆయనకున్నటువంటి ఒక సూక్తి, అందరికీ అలవాటైన సూక్తి. ఎందుకు నిద్రపోడు? ఎప్పుడూ పని.
భువనేశ్వరమ్మ గారు కూడా చెప్పారు, మాకింట్లో చాలా తక్కువ సమయం ఇస్తారని. ఎవరు చేస్తారండి అంత త్యాగము? ప్రజల కోసమే సర్వస్వము. ఇక గిట్ల సురువైంది పంచాంగ శ్రవణం. ముఖ్యమంత్రి సారు పబ్లిక్ కొరకు తీరొక తీర్ల తిప్పల పడుతుంటాడు అన్నట్టు చెప్పుకొచ్చిండు అయ్యగారు. అంతేకాదు సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక, రాజు మంత్రి మొత్తము నవనాయకులలో 4 శుభులు, 5 మంది కొంచెం అటు ఇటు ఉన్నారు. అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా. ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావు నాయన, మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి, మేమెట్లున్నామో సూర్యచంద్రులం అలాగా పనిచేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహమండలి. సీఎం సారు ఒక్కడే తిప్పల పడితే కాదు, తత్తిమ మంత్రులు కూడా గట్టిగా తిప్పల పడాలి. అట్లయితే రాష్ట్రం రూవడిగా పరుగులు పెడుతుంది అన్నట్టు చెప్తున్నదట పంచాంగం. పొలగాండ్ల చదువులు కూడా మంచిగా సాగుతాయి అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. ఇగిదిట్లుంటే సీఎం సారు ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. ఈ ప్రభుత్వం 9 నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్, ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సుపరిపాలన. ఈ 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం. అటు తాడేపల్లిలో ఉన్న ఫ్యాన్ పార్టీ వాళ్ళ ఆఫీసులో కూడా పండుగ సంబురాలు ఘనంగానే చేసిండ్రు. లీడర్లంతా కూకొని ఈ ఏడాది గ్రహాల బలం ఎట్లున్నది, ఏం కథ అని పంచాంగ శ్రవణం చేసి తెలుసుకున్నారు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు మళ్ళా రువడి పెంచుతారు, పబ్లిక్ ల పాతార పెరుగుతుంది అన్నట్టే చెప్పిండు అయ్యగారు. గిట్లా సర్కారోళ్ళు రాష్ట్రాన్ని ఎగుర పెడతారు, అన్ని తీర్ల ముంగటికి పోతుంది అన్నట్టు ఓ అయ్యగారు చెప్తే, అటు ఎగస్ పార్టీ వాళ్ళు మళ్ళా జోరు పెంచుతారు అన్నట్టు చెప్పిండు ఇంకో అయ్యగారు. మరిగా చూడాలి విశ్వావసు నామ సంవత్సరంలో ఏపీ రాజకీయం ఎటెటు తిరుగుతుందో ఏమవుతుందో అనుకుంటారు పబ్లిక్. రేషన్ దుకాణం మీద నెల నెల బియ్యం ఇస్తున్నారు. మనిషికి 6 కిలోలు తెచ్చుకుంటాండ్రు. పండుగలకు పబ్బాలకు అప్పాలు చేసుకునేదానికి దోశలకిన్ని దాసుకొని తతిమ్మయ్యాన్ని దళార్లకు అమ్ముకుంటాండ్రు. మరి ఎవరు తింటారు గంత దొడ్డు బియ్యం? గంజి గంజి గట్క గట్క. కానీ ఇప్పటి సంది దళార్లను బాగు చేసేది ఉండదట. ఎందుకంటే సన్న బియ్యం పథకం సాల్ చేసిరు గవర్నమెంట్ వాళ్ళు. రేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇలాకాకెంచి సన్న బియ్యం పథకం సాల్వ్ చేసిరు గవర్నమెంట్ వాళ్ళు. సూర్యాపేట జిల్లా మఠంపల్లికెంచి సన్న బియ్యం పథకాన్ని కుర్తు సీఎం సారే వచ్చి సాల్వ్ చేసిండు. ముందుగాల హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇస్తారట. ఆటంక ఏప్రిల్ 1వ తారీఖుంచి రాష్ట్రం అంతా సన్న బియ్యం పథకం అమలవుతుంది అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85% కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా. 10,660 కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది. సివిల్ సప్లై శాఖ 40 రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చినా ఎక్కువ మంది తినడం లేదు. అది 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడం, పోల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం, బీర్ కంపెనీలు తీసుకుపోవడం, ఇది మనం చూస్తున్న తతంగం. హైదరాబాద్ కెంచి గాలి మోటార్ ఎక్కువచ్చిండు సీఎం సారు. గాలి మోటార్ దిగుడే ఆలస్యం. చక్కగా హుజూర్ నగర్ రామస్వామి గుట్టలు ఉన్న 2160 మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలన చేసిండు. ఆడికెంచి చక్కగా సభకాడికి పోయిండు సీఎం సారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. సన్న ఒడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఒడ్లు పండించేది నల్గొండ జిల్లా. కిలోకు 40 రూపాయల వరకు కలిసయ్యే దొడ్డు బియ్యం ఇస్తుంటే అవి తినలేక పబ్లిక్ దళార్లకు అమ్ముకుంటున్నారట. అందుకనే పేదోళ్లకు కూడా సన్న బియ్యం ఇయ్యాలనేది గవర్నమెంట్ వల్ల ఆపోచన. ఇంతకు మునుపు ఇంట్లో వాడుకునేటి సరుకులు సౌదాలు అన్ని రేషన్ దుకాణం మీదనే ఇచ్చేటోళ్ళుండే. రాను రాను అన్ని పని చేసిర్రు. ఇక ఇప్పటి సంది సన్న బియ్యంతో పాటుగా ఇంట్లో వాడుకునేటి సరుకులు సౌదాలు కూడా ఇస్తారట పబ్లిక్ కు. పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి.
రాష్ట్రంలో సన్నోట్లు పండించేటట్టు సౌలతులు చేస్తాడట. ఇగిటి రాక సీఎం సార్ జిల్లాకు వస్తుండని పోలీసు వాళ్ళు కూడా గట్టి బందోబస్తే ఇచ్చారు. ఏదైతే గాని తెలుగు పండుగ గోలిగా తెలంగాణ పబ్లిక్ కు చెవుల్లో తేనె పోసినంత సల్లటి ముచ్చట చెప్పిండబ్బా సీఎం సారు. ఇక ఇప్పటి సంది సకినాలకు సర్వప్పలకు పండుగ నాడు చేసుకునేటి అప్పాలకు సుత సన్న బియ్యమే పట్టియాల్సి వస్తుంది కావచ్చు పోండ్రి. ఏదన్నా కొత్త కార్యం ముంగటేసుకోవాలంటే మంచి ముహూర్తం చూసుకుంటారు. ఇంత మందికి పండుగ పూట షాల్ చేస్తే మంచి జరుగుతుంది, ఆ పని అయిపోయేదాక ఏ ఒడిదొడుకులు ఉండకుండా నడుస్తుందని నమ్మకం. ఇక అదే ఒక సినిమా షాల్ చేస్తే ఎంత జాగ్రత్తలుంటాయి. మంచి రోజు మంచి టైం చూసుకొని పూజలు చేసినాక స్టార్ట్ కెమెరా అంటారు. అగో అట్లనే ఇవాళ మాస్ లీడర్ జగ్గారెడ్డి సారు కూడా ఉగాది పండుగోలిగే ఆయన సినిమా ఆఫీసును ఓపెనింగ్ చేసిండు. సంగారెడ్డి సింగం జగ్గారెడ్డి సార్ సినిమా పట్టాలెక్కింది. ఉగాది పండుగ నాడే మంచి రోజని హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ లో ఆయన సినిమా ఆఫీస్ కు లిబ్బెన్ కత్తిరించి ఓపెనింగ్ చేసిండు సారు. ఇక ఇప్పటి సంది జగ్గన్న అడ్డగా సినిమా ఆఫీసేనాట. ఈ సినిమాకి నా నిజ జీవితంలో ఒక స్టూడెంట్ లీడర్ గా, ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా ఆ రోజులలో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ఆ స్ట్రగుల్స్, ఆ రిస్క్ గేమ్ ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. ఈ ఉగాదికి సినిమా షూటింగ్ షాల్ అయితే ఏడాదిలో రప్ప షూటింగ్ అంతా ఉడిపిస్తారట. మళ్ళా ఉగాది నాడు గా సినిమాని టాకీస్ లకు ఇడుస్తారట. పెద్ద ముచ్చట ఏంటంటే గా సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని జగ్గన్నే రాసుకుండాట. హీరో కూడా జగ్గన్నేనాట. డైరెక్షన్ చేసేది మాత్రం ఇంకొక ఆయనట. సినిమాలో హీరోలు చూస్తుంటాం పోలీస్ ఆఫీసర్లు కొట్టినట్టు, ఎస్పీలను కొట్టినట్టు, అదేదో సినిమా యాక్ట్ లో చూపిస్తారు. అది ఒరిజినల్ ఉన్నాయి అవన్నీ. నేను యాక్టర్ కాదు, ఇవన్నీ ఒరిజినల్స్ ఉన్నాయి నాకంతా. మళ్ళీ సినిమా ఏదో కల్పితం గిట్లనేమో అనుకునేళ్ళు కాదు, మొత్తం జగ్గన్న జీవిత చరిత్రనే సినిమాలు ఎక్కడ తీసుకుంటుండట. గా సినిమాలు ఉన్నదంతా జగ్గన్న జీవితమే అంటున్నాడు. అంతేకాదు మొన్న నాడు పోస్టర్ బయటికి ఇడిచినట్టే ఇవాళ చిన్నపాటి టీజర్లు కూడా బయటికి ఇడిచిపెట్టిండు జగ్గన్న. దెబ్బలు పడే కొద్దీ శిల్పంలా మారడానికి రాయి కాదు, తగిలే ప్రతి దెబ్బని ఆయుధంలా మార్చుకునే జగ్గారెడ్డి, సంగారెడ్డి జగ్గారెడ్డి. వా జగ్గన్న అంటే జగ్గన్నే పోండ్రి. గెటప్ గిటప్ అంతా బయట ఉన్నట్టే ఉన్నది సినిమాలో కూడా. చూస్తుంటే బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమాలు చూసినట్టే ఉన్నది పోండ్రి. పెద్ద ముచ్చట ఏందంటే ఒక తెలుగులోనే కాదు హిందీలో కూడా వస్తుందట. అంటే పాన్ ఇండియా స్థాయి సినిమా అన్నట్టు. ఇప్పుడు ఏ పదవి లేని మందిలో తిరిగేటి మాస్ లీడర్ జగ్గన్న ఇదే మోకానుకొని సినిమాల మోకాన పోతుండ అన్నట్టు. మొత్తానికైతే తెలంగాణకేంచి ఇంకొక కొత్త యాక్టర్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టేందుకు తయారైతుండు పోండ్రి. పండుగలంటే పబ్లిక్ లా మస్తు జోరుంటది. ఎన్నికట ఆచారాలు కట్టుబాట్లను బట్టి ఒక్కో ఊళ్ళే ఒక్కో తీరుగా జరుపుకుంటారు. ఇక ఇప్పుడు ఈ ఉగాది పండుగ అనుకోండ్రి, మన కాడెట్లా చేసుకుంటాం, పొద్దుగాలనే లేచి తలంటూ తానాలు చేసి ఇంటి దేవుళ్ళకు దీపాలు ముట్టించుకుంటారు. ఇంటి చుట్టూ మామిడి తోరణాలు కట్టుకొని అటెంక అవ్వ చేసిన ఉగాది పచ్చడి తాగుతాం. కానీ ఇగో ఈ ఊరోళ్ళు మాత్రం ఇగింత ఇచ్చంతరంగా చేసుకుంటున్నారు ఉగాది పండుగను. చూడుర్రి, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, ఒగరు 6 తీర్ల రుసులు కలిపిన ఉగాది పచ్చడి తాగుతారు. యాపాకు పూతలు, మామిడాకు తోరణాలతోని ఉగాది పండుగను మస్తు సంబరంగా చేసుకుంటారు మన తెలుగోళ్ళు. ఇది అందరికి అనుకున్న ముచ్చటే గాని ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు అన్నట్టుగా పండుగని కూడా ఒక్కో ఊళ్ళో ఒక్కో తీరుగా చేసుకుంటారు. అగో అట్టనే యాదాద్రి భువనగిరి జిల్లాలున్న మోత్కూరు ఏరియాలో కూడా అట్టనే ఈగింత ఇచ్చంతరంగా చేసుకుంటారు అక్కడి పబ్లిక్. ఉగాది పచ్చడి ఒకటే కాదు, ఊరి ముత్యాలమ్మకు బోనాలు పెడతారు, ఆటలు కోస్తారు. ఊరంతా మస్తు ఘనంగా చేసుకుంటారు ఉగాది పండుగని. ఊరికి తూర్పున ముత్యాలమ్మ, పడమర కూడా ముత్యాలమ్మ ఉంటుంది. ఈ ముత్యాలమ్మకు శ్రావణ మాసంలో పెట్టే బోనాల కన్నా ఈ మాసంలో అంటే ఈ ఉగాది, ఈ చైత్ర మాసంలో పెట్టేటటువంటి ఈ బోనాలు చాలా పవిత్రమైనటువంటిది, ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాదు ఇగో ఇట్ట ఇంటింటికి బండ్లలో తీస్తారు. ఇంట్లో ఏ బండి ఉంటే ఆ బండిని గిట్లా ముద్దుగా పూలు కట్టి బొట్లు పెట్టి సింగారిస్తారు. ఆటంక ఊరి ముత్యాలమ్మ గుడి చుట్టూ తిప్పుతారు. ఇది అక్కడ కొత్త ఏం కాదట, ఏండ్ల కమానంకేంచి వస్తున్న ఆచారం అంటున్నారు అక్కడి పబ్లిక్. తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడ లేని విధంగా మోత్కూరులో ఈ ముత్యాలమ్మకు బోనాలు సమర్పించడం, అట్లాగే ఏటలు కోసుకొని ఏ ప్రాంతంలో మన ఉగాది రోజు ఉగాది పచ్చడి ఉంటుంది. కానీ మోత్కూరులో ప్రత్యేకంగా ఏటలు కోసుకొని ఎడ్ల బండ్లు బోనాలు వెళ్ళడం, ఎడ్ల బండ్లు తిరగడం,
పెద్ద ఆనవాయితీ. అగనట దీన్ని నాన్ వెజ్ ఉగాది పండుగ అంటదట. అందాజగా 100 ఏళ్ల కింద మసూచి అనేటి రోగం సోకి ఊరంతా అటిటైందట. గా రోగం ఊరికెంచి పోవాలని అప్పట్లో ఊరి ముత్యాలమ్మకు ఉగాది పండుగ నాడు బోనాలు పెట్టిరట. అప్పటి సంది ఇప్పటిదానిక అయితేనే 10 ఏడు ఉగాది పండుగ నాడు ఊరి ముత్యాలమ్మకు బోనాలు పెట్టుకుంటూ వస్తున్నారు అన్నట్టు. గట్ట చేస్తే ఊరికి ఏ చీడపీడలు తగలకుండా పబ్లిక్ అంతా సుఖ సంతోషాలతో ఉంటారు అనేది అక్కడ వాళ్ళ నమ్మకం. మంచిగా ఉన్నది కదా గల్ల ఆచారం. ఏదైతే గాని వెనకడి ఆచారాలే అలాగుంటాయి పోండ్రి. కొత్త ఏడాది కొత్త పండుగ ఉగాది పండుగ వచ్చింది. అందరూ గుళ్ళలకు పోయినరా, పూజలు చేసిండ్రా, దేవుళ్లకు మొక్కులు పెట్టుకున్నారా, ఉగాది పచ్చడి వేసుకొని తాగిండ్రా? ఏంది ఎవరు సప్పుడు చేస్తలేరు? సరే మీరు చెప్పకుంటే మాయ గాని ఎవలెవలు ఎక్కడెక్కడ ఎట్టెట్ల పండుగ పూట పూజలు చేసిండ్రో మేము చూపెడతాం చూడురి మరి. ఓ రోజు పంచాంగాలు, ఇంకో రోజు గుళ్ళల్లో భక్తుల పూజలు. మస్తు ఘనంగా అయింది ఈ ఏడు ఉగాది పండుగ. పొద్దుగాలనే అక్క చెల్లెళ్ళంతా నెత్తులకు పోసుకొని గుళ్ళబాట పట్టిర్రు. ఏడ గుడి ఉంటే ఆడికి పోయి పూజలు చేసిర్రు, మొక్కులు పెట్టుకున్నారు. తిరుమల తిరుపతి కొండ మీద అయ్యవార్లు ఎంకన్నకు పెద్ద పూజలు చేసిర్రు. బంగారు వాకిలి కాడ పొద్దుగాలనే ఆస్థానం వేడుకలు నడిచినాయి. అన్నేమో గాని గుడినంతా ముద్దుగా జింగాలిచ్చిర్రు పూలతోని అయ్యవార్లు. అగ చూడని పూలతోని ఎంత ముద్దుగా జింగాలిచ్చిర్రు. అనకాపల్లిలున్న శ్రీ నూకాంబిక అమ్మవారి గుళ్ళే పోలీసు మంత్రి అనితా అమ్మవారికి పట్టుబట్టలు పెట్టి పెద్ద పూజలు చేసింది. అయ్యవార్లు ఇచ్చిన ప్రసాదాలు తీసుకుని పబ్లిక్ కు ఉగాది శుభాకాంక్షలు చెప్పింది మేడం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమరావతి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటు శ్రీశైలం మల్లన్న గుడి కాడ కూడా మస్తు సంబరంగా నడిచినాయి ఉత్సవాలు. మల్లన్న దర్శనానికి భక్తులు కుప్పలు తెప్పలుగానే వచ్చి దర్శనాలు చేసుకున్నారు. విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. పొద్దుగాల అమ్మవారికి స్నాపాభిషేకం చేసినాక భక్తులకు దర్శన భాగ్యం దొరికింది. పొద్దుగాల పెద్ద పూజలు చేసి పైటిలియాలకు పంచాంగ శ్రవణం చెప్పిరు అయ్యవార్లు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉగాది వేడుకలు ఘనంగా నడిచినాయి. అయ్యవార్లు పంచాంగ శ్రవణం చెప్తుంటే వచ్చిన భక్తులు కూర్చొని ఓపిక అంబడిన్నారు. అగ జుడూరి సత్యసాయి మహాసమాధిని పూలతోని ఎట్టజింగారిచ్చిలో. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బగ్గగదిలొచ్చారు భక్తులు. ఏలూరు జిల్లాలో ఉన్న గిరిజన భవనంలో గవర్నమెంట్ వాళ్ళ తరపుకేంచి పెట్టిన ఉగాది సంబరాలు మస్తు ఘనంగా అయినాయి. ఆ కార్యానికి కలెక్టర్ మేడం కూడా వచ్చింది. చిన్నపిల్లలు సాంప్రదాయ నృత్యాలు చేస్తుంటే కలెక్టర్ మేడం మస్తు మురిసిపోయింది. ఇక అటు పల్లెల పోయింటి కూడా సంబరాలు జోరుగా అయినాయి. పాడి పంటలు మంచిగా పండాలని, పాడి పశువులు చల్లగా ఉండాలని రైతులు పొలాలలో ఉగాది పండుగని చేసుకున్నారు. కోడి కూసిన కాంచే భక్తులు గుళ్ళకు పోయి పూజలు చేసిరు, మొక్కులు పెట్టుకున్నారు. అక్కడక్కడ వచ్చిపోయేటి భక్తులతో జరంత ట్రాఫిక్ తిప్పల కూడా అయింది. ఎక్కడిది కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, శ్రీశైలం మల్లన్న, తిరుపతి ఎంకన్న, వరంగల్ భద్రకాళి అమ్మవారు ఇట్లా అన్ని గుళ్ళల్లో ఉగాది పండుగను మస్తు సంబరంగా చేసుకున్నారు భక్తులు. దేవుళ్ళ దర్శన భాగ్యం కొరకు శతం మంది వచ్చిర్రు. ఇగో గిట్లా 2 తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగినాయి ఉగాది సంబరాలు. 10 ఏడు కంటే ఈ ఏడికి ఇంత గట్టిగానే సాగినాయి. మరి చూడాలే ఇక పోయినేడు పడ్డ బాధలు కష్టాలు ఈ ఏడన్నా దొరుకుతాయో భక్తులకు లేదో అనేటిదిగా. అందరికి బంధువు ఆ శ్రీరాముడు, అందరి దేవుడు ఆ శ్రీరాముడు. మనమంతా ఎట్ల బతకంలో చూపించిన మర్యాద పురుషోత్తముడు. అందుకే సీతారాముల కళ్యాణం అంటే ఊరు వాడ జాతర అవుతుంది. సీతారాముల పెండ్లికి ఊరంతా పెద్దలే, ఊరంతా అయినోళ్ళే. అంత ఘనంగా చేస్తుంటారు. అన్నిటికి మించి మన భద్రాద్రి రామయ్య కళ్యాణం అంటే ఇక చెప్పొద్దు పోన్రి. చూడనికే 2 కళ్ళు సరిపోవు, అంత గొప్పగా చేస్తారు. అన్నట్లు పండుగ నాడు ఏమేం పనులు శురువైనాయో చూద్దాం పాన్లి. ఆ సీతారాముల కళ్యాణం అంటే లోకమంతటికి కళ్యాణమే. అందుకే ఊరూరా వాడవాడన శ్రీరామనవమికి బాజా భజంత్రీలు గట్టిగా మోగుతాయి. అన్నిటికీ మించి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో జరిగే కళ్యాణం మన అందరికి పెద్ద పండుగ. ఆ కళ్యాణం, ఆ వైభవం చూడనీకే 2 కళ్ళు సరిపోవు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా సీతారాముల కళ్యాణానికి ఘనమైన ఏర్పాట్లు చేస్తుండ్రు. పండుగ నాడే కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా చాలా అయినాయి. ఏప్రిల్ 12 తారీఖు దాకా నడుస్తాయట ఉత్సవాలు. అవి చూడరే, సీతారాముల సన్నిధి రంగురంగుల లైట్ బుగ్గలతోని మెరిసిపోతున్నది. చెండు బంతి పూలతోని గుడిని అందంగా ముస్తాబు చేసిండ్రు. ఏప్రిల్ 6వ తారీఖున భద్రాచలం సీతారాముల కళ్యాణం, 7వ తారీఖున పట్టాభిషేకం ఉన్నదట.
ఎప్పట్లెక్కనే ఈసారి కూడా పట్టాభిషేకం పండుగకు గవర్నర్ సారు పోతాడట. ఇక ఇదివరకే వసంత పౌర్ణమి నాడు పసుపు కొట్టి రామయ్యను పెండ్లి కొడుకుని చేసిండ్రు. కళ్యాణానికి ఇంకా 5-6 దినాలే ఉన్నది కాబట్టి ఏర్పాట్లు జోరుగా నడుస్తున్నాయి. భద్రాచలం పట్నం అంతా ముస్తాబు చేస్తున్నారు. ఈసారి సీతారాముల కళ్యాణం ఘనంగా చేయాలని ఏర్పాట్లకు ₹1 కోటి ఖర్చు చేస్తున్నారట. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి తిప్పల కాకుండా అన్ని సౌలతులు చేస్తున్నారట. ఈసారి శ్రీరామనవమి కళ్యాణానికి 1,00,000 మందికి ఎక్కువనే భక్తులు వస్తారని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక ఏపీ సర్కారోళ్ళు ఒంటిమిట్టల సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తారీఖున కళ్యాణం ఉన్నదట. టీటీడీ పెద్ద మనుషులు పోయి సీఎం సార్కు ఆహ్వాన పత్రిక ఇచ్చిండ్రు. కళ్యాణానికి రావాలి అని పిలిచిండ్రట. అంత చూస్తుంటే ఈసారి 2 రాష్ట్రాలల్లో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ లెక్కనే జరిగేటట్టున్నది. రంజాన్ మాసమంతా ముస్లిం అన్నదమ్ముళ్ళు మస్తు సంబరం చేసుకుంటాండ్రు. ఇఫ్తార్ విందులు పెట్టుకుంటా తీర్ల ప్రార్థనలు చేసుకుంటా దేవుణ్ణి గొలిచిండ్రు. ఇక పోయిన లెక్కనే ఈసారి కూడా రంజాన్ మాసంలోనే ఉగాది పండుగొచ్చుడుతోని ఒక ఆడ కొంతమంది ముస్లిం సోదరులు ఉగాది పండుగను కూడా మస్తు ఘనంగా చేసుకున్నారు. మరి గల కథేంటిదో అరుచుకుందాం పాన్లి. ఆగా చూసిర్రా, ముస్లిం అక్క చెల్లెన్లు అన్నదమ్ముండ్లు భక్తితోని ఎంకన్న దర్శనానికి పోయిండ్రు. ఊది బత్తిలు ముట్టించిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, పాలాభిషేకాలు చేసిండ్రు. భక్తితోని దేవుని ప్రసాదం కండ్లకు అతుక్కొని తిన్నారు. ఆలస్యమైన సుత నారాజు కాకుండా లైన్లలో నిలబడి ఆ ఎంకన్నను కండ్లార చూసి మొక్కులు మొక్కిండ్రు. చిత్రంగా ఉన్నది కదా. ముస్లింలు ఎంకన్న దర్శనం చేసుకునేడేంది, గుళ్ళెకు పోవుడేంది అనుకుంటారా? ఈ ఆచారం వెనకటి జమానా సందొస్తున్నదట. ఇక చూడరి అయ్యగారే చెప్తున్నారు. పూర్వం నుండి కూడా ఒక ఆనవాయితీ ఉండేది ఇక్కడ. అది వెంకటేశ్వర స్వామివారు మా ఇంటి అల్లుడు, బీబీ నాంచారు మా ఇంటి ఆడబిడ్డ అన్న భావనతో స్వామివారికి కొన్ని తరాలుగా ఇక్కడి నుంచే వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి భత్యం సమర్పించి ప్రసాదం తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో నిత్య కార్యక్రమాలు తీర్చుకునే వాళ్ళు. అలానే కొన్ని తరాల నుంచి జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది కూడా. గదా అన్నట్టు కడప జిల్లాలో ఉన్న ఈ దేవుని కడప వెంకటేశ్వర స్వామిని ఇక్కడి ముస్లింలు ఇంటి అల్లుని తీరుగా కొలుస్తారట. బీబీ నాంచారమ్మను ఇంటి ఆడపిల్ల లెక్క చూస్తారట. అందుకే ఉగాది పండుగ నాడు గిట్ల స్వామికి భత్యం సమర్పించి భక్తితోని మొక్కులు మొక్కుకుంటారట. ఏముండదు, అది దేవుడు మాది అంత మనకు దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడ వస్తూ ఉన్నాము. మాకు పెద్దోళ్ళ నుంచి ఇది కార్యక్రమం జరుగుతూ ఉండదు. అదంతా మాకు ఏం తెలియదని చెప్పి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని న్యాజ్ ఇచ్చి పోతా ఉన్నాము. ఎవళ్ళన్నా ఏమన్నా అనుకొని వెనకటి సంధి తాత ముత్తాతలు పాటిస్తున్న ఆచారం, వాళ్ళు పెట్టిన పద్ధతి గిది. అందుకే ఇప్పటికి పాటిస్తున్నాం అంటున్నారు ఈ దేవుని కడప చుట్టుముట్టు ఊర్లలో ఉండే ముస్లింలు. అందరూ మంచిగా ఉండాలి, అంత మంచి జరగాలి అన్నట్టు మొక్కుకొని పోతుంటారట. శాతనైన వాళ్ళు అమ్మవారికి చీర, శ్రీవారికి సారే భత్యం సమర్పిస్తారట. లేకపోతే ఎవరికి దోచినంత వాళ్ళు పైసలన్నా సమర్పించి పోతుంటారట. ఏమైనా ఎంకన్న స్వామిని ఇంటి అల్లుని లెక్క అమ్మవారిని ఆడబిడ్డ లెక్క కోల్చుకుంటారంటే భలే చిత్రమైన ముచ్చట్నే, మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక నిశ్చిట్కు పట్టుకు ముచ్చట్లున్నాయి. ఆలస్యం చేయకుండా అట్లవై ఫటాఫట్ దానాదాన్ని చూసేద్దాం పాన్లి. ప్రధాని మోదీ సార్ మన్ కీ బాత్ ముచ్చట్లన్నీ టీవీలో ముంగట కూర్చొని నిన్నలు పువ్వు పార్టీ లీడర్లు. నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏం తక్కువ 120 మంది వరకు పువ్వు పార్టీ లీడర్లతో కూర్చొని సార్ చెప్పేటి ముచ్చట్లున్నాడు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు. ఇప్పుడు ఒక పాలేం కాదు, ప్రతి ఐతారం ప్రధాని మోదీ సార్ ముచ్చట్లు చెప్తుంటాడు. అలా పార్టీ వాళ్ళు సార్ చెప్పేటి ముచ్చట్లన్నీ వింటుంటారు. కానీ ఇవాళ పండుగ పూట అందరికందరూ ఇంట్లోనే కూర్చొని సార్ చెప్పేటి ముచ్చట్లన్నీ పులిసత్తు కింద పోండ్రి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ క్యాంప్ ఆఫీస్ లో ఉగాది పండుగ సంబరాలను మస్తు జోరుగా చేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఉగాది పండుగ అంటేనే పంచకట్టు కాబట్టి పోలీసు వాళ్ళంతా పంచలు కట్టుకొని వచ్చారు. సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పండుగను చేసుకున్నారు. ఉగాది పచ్చడి దాగి మస్తు మురిసి ముప్పందం అయ్యారు. డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐల కాంచి అందరికందరూ పంచలు కట్టుకొని వచ్చి కొలువులు చేసిరు పండుగ గోలిగే. ఇటు పట్నంలో ఉన్న కేబీఆర్ పార్క్ లో కూడా అంతే, పండుగని పంచలు కట్టుకొని వచ్చి వాకింగ్లు చేసిరు పబ్లిక్. దినం లూజు పాయింట్లు, కాళ్లకు బూట్లు వేసుకొని వచ్చేటోళ్ళు పండుగ గోలిగా పొద్దుగాల లేచి తానాలు చేసి పూజలు చేసుకొని పంచలు కట్టుకొని పార్కులకు వచ్చి నడిచేందుకు. గొప్ప ముచ్చటే, దునియాల రోజుకింత పాత రోజుల్ని మర్చిపోతున్న యాలల్లో పాత సాంప్రదాయాలు పండుగలను యాది పెట్టుకొని పంచలు కట్టుకొని వచ్చి పండుగలు చేసుకుంటే తారీఫ్ చేయాల్సిందే అంటున్నారు ముచ్చటలకైన పబ్లిక్. చూసిరు కదా, ఇవి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోని రేపు కలుద్దాం. నమస్తే.